గ్రంథం మీ పిల్లల గురించి తెలుసుకోండి. పిల్లలను పెంచే కళ. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ గురుదేవ్ శ్రీ 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 రవిశంకర్జీ. అధ్యాయం 15. మీ ప్రశ్నలకు సమాధానాలు. తల్లిదండ్రుల ప్రశ్నలు. ప్రశ్న: పూజ్య గురూజీ, పిల్లలను పెంచడం గురించి చెప్పండి. జవాబు: శ్రీశ్రీ: మీరు తల్లిదండ్రులయ్యాక చాలా త్వరగా అభివృద్ధి చెందుతారు. అతి ముఖ్యులకు ఏర్పాటు చేసిన రక్షక భటుని వలె మీరు చాలా జాగరూకతతో ఎప్పుడు పరుగులు తీయడానికి సన్నద్ధులుగా ఉంటారు. మీ బెంగంతా బాహ్యమైన వాటి గురించి మాత్రమే. మీరు ప్రశాంతంగా, పవిత్రంగా ఉండేటప్పుడు పిల్లలు మిమ్మల్ని గమనిస్తుంటారు. అప్పుడప్పుడు పిల్లలు 50 ఏళ్ల వారి వలె మాట్లాడుతారు. వారు చిలకల వంటి వారు. ఏ దంపతులు పిల్లల ఎదుట వారికి మంచిది కానిది అనగా గొడవలు పడ్డమో మరోటి చేయడమో చేయకూడదు. ఒకళ్ళకివ్వడం అనే గుణం వారిలో పెంచాలి. ఆధ్యాత్మికత అనే బలమైన విత్తును వారిలో నాటాలి. ప్రశ్న: తల్లిదండ్రులకు మీరిచ్చే సలహాలేమిటి? శ్రీశ్రీ: జవాబు: గుర్రంపై ఎక్కి కూర్చుంటే దాంతోపాటు మీరు కదలాలి. దాని కదలికల అనుగుణంగా మీరు ఊగాలి. లేకపోతే వెన్నునొప్పి పుడుతుంది. అదే పిల్లల విషయంలోనూ వర్తిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలతో ఊగాలి. వారిని తెలుసుకుని సున్నితంగా వారిని త్రోవలో పెట్టుకోవాలి. కాస్తసేపు కళ్ళేలను బిగించాలి. కాస్తసేపు వదులుగా చేయాలి. కాస్తంతసేపు మీ అధికారం చూపించాలి. కాస్తంతసేపు వాళ్లకు స్వేచ్ఛనివ్వాలి. ఇతర సమయాల్లో పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. ప్రశ్న: పిల్లలకు మనం అత్యంత విలువ గలదిగా ఏమి ఇవ్వగలము? ప్రేమ. జవాబు: శ్రీశ్రీ: ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. మీరు మీ పిల్లలను ప్రేమించకుండా ఉండలేరు. పిల్లలకు మానవతా విలువలను నేర్పి దయాగుణం కలిగించి గుండె దిటువు గలవారిగా చేయండి. అంటే గుండె నిబ్బరం అని ధైర్యం గలవారిగా చేయండి. కొందరు పిల్లలు దయాగుణంతో ఉంటారు, కానీ వారు ఇతరుల వలన సులభంగా నొచ్చుకుంటుంటారు, బాధపడి మనసు కష్టపెట్టుకుంటుంటారు. కొందరు పిల్లలు ధైర్యంగా ఉంటారు, కానీ వారికి దయ ఉండదు. పిల్లలను ధైర్యంగా, దయతో పెంచడం ఒక సవాలు. ఒక్కోసారి వాళ్ళను తిట్టాల్సి ఉంటుంది. వాళ్ళని ఎప్పటికప్పుడు తాజా చేస్తూ దువ్వుతూ పెంచకూడదు. వాళ్ళు మీ క్రోధావేశాలకు అలవాటు పడి పెరిగితే భవిష్యత్తులో వేరెవరైనా వాళ్ళను కోప్పడ్డా వారు దాన్ని పట్టించుకోరు. లేకపోతే వారు మరీ సున్నితంగా, సరళంగా ఉండి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కనుక వారిని అప్పుడప్పుడు కఠినంగా కోప్పడి సరైన మార్గంలో పెట్టాల్సి ఉంది. ప్రశ్న: పిల్లలను బాధ్యత గలవారిగా ఎలా పెంచాలి? పిల్లలకు ఇద్దరికీ దీన్ని సంతోషమైన అనుభవంగా ఎలా చేయాలి? శ్రీశ్రీ: ప్రతిరోజు ఒకరిని క్రొత్త స్నేహితులుగా చేసుకోమని పిల్లలకు నేర్పాలి. వారిని హింసాత్మకమైన వీడియో గేమ్ల, దృశ్య శ్రవణ చిత్రభరితమైన వినోదం అంటే టీవీలు, సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ వీటికి దూరంగా ఆడుకోనివ్వాలి. వాటికి దూరంగా పెట్టి వీడియో గేమ్స్ ఇలాంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్కి దూరంగా పెట్టి వాళ్ళని స్వేచ్ఛగా బయట పిల్లలతో ఆడుకోనివ్వాలి. వీటితో ఆడనివ్వకూడదు, గ్యాడ్జెట్స్తో ఆడనివ్వకూడదు. ఇకపోతే ఆర్ట్ ఎక్సెల్ ఉండనే ఉంది. ఆల్ రౌండ్ ట్రైనింగ్ ఇన్ ఎక్సలెన్స్ అన్ని రంగాల్లో చక్కటి తర్ఫీదు శిక్షణనిచ్చే కార్యక్రమం మన వ్యక్తిత్వ వికాస కేంద్రం జీవన కళ వారిది. పిల్లలు ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందిస్తారు. అత్యవసరమైనవన్నీ వారు ఆటల ద్వారా నేర్చుకుంటారు. ఐరోపా దేశాల్లో దీన్ని SAP అంటారు. దూకుడుతనం లేని కార్యక్రమం. నాన్ అగ్రెషన్ ప్రోగ్రామ్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చాలా దూకుడుతనం గల పిల్లలు కూడా ఆనందించి చక్కగా స్నేహభావంతో ఉంటారు. మేము మీ పిల్లల గురించి తెలుసుకోండి నో యువర్ చైల్డ్ కార్యక్రమం తల్లిదండ్రుల కొరకు నిర్వహిస్తాం. జీవితం మీకు ఒక కానుక, చాలా ఆకర్షణీయమైన కానుక, కానీ మీరు దాన్ని తెరిచి చూడరు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, విప్పార్చి చూచుకోండి. జీవితం బంగారు కాగితంలో మడిచిపెట్టి ఉన్న కానుక. అది ప్రతి ఒక్కరూ ఎప్పుడు వచ్చి తెరుస్తారా అని చూస్తూ ఉంటుంది. అది జీవితం బంగారు కాగితంలో మడిచిపెట్టి ఉన్న కానుక. అది ప్రతి ఒక్కరూ ఎప్పుడు వచ్చి తెరుస్తారా అని చూస్తూ ఉంటుంది. మీరు అసాధారణమైన వాతావరణంలో ఉండి మీ గురించి మీరు తెలుసుకుని ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సాధారణ పరిస్థితులుంటే మీరు జ్ఞానాన్ని పొందడానికి వీలవదు. చాలా మట్టుకు మీరు ఇతరులతో మాట్లాడే ఉభయ కుశలోపరి గురించి మీరేం పెద్దగా పట్టించుకోరు. అవన్నీ సదా పైకే ఉంటాయి. విమాన ప్రయాణం తర్వాత విమానంలో సేవలందించిన అమ్మాయి ఎయిర్ హోస్టెస్ మీకు శుభదినం అంటూ శుభాభివందనం చేసినట్లుగా అదే శుభాశీస్సులు మీ బామ్మగారిస్తే దానికి శక్తి, సారం, ఫలితం ఉంటాయి. పైకి మాత్రం మీరు అందరితో ఎల్లప్పుడూ సంబంధ బాంధవ్యాలు ఉంచుకుంటే జీవితం మూడుగా, ప్రపంచం జీవరహితంగా అనిపిస్తుంది. హాయ్ హలో అనే పలకరింపులు అలాంటివే. రాబోయే దశాబ్దాలలో ప్రపంచం ఎదుర్కోవలసిన పెద్ద సమస్య మానసిక జాడ్యం. నాదనే భావన పెంచుకోవటం వలన దీన్ని ఎదిరించగలము. స్వంతధనం వలన మన చుట్టూ మంచి వాతావరణం పరిస్థితులను సృష్టించగలం. ఎటువంటి వాతావరణం మీ చుట్టూ నిర్మిస్తున్నారనే అంశం మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడున్నా ఎవరితో ఉన్నా స్వంత ఇంట్లో ఉన్నట్లుగా భావించడం మానవులలో అసలైన ఉన్నత స్థితిని చాటుతుంది. ఇలా జరగాలంటే మీరు మీలోనికి తొంగి చూసుకోవాల్సి వస్తుంది. ఏది మిమ్మల్ని బాధిస్తున్నదో చుట్టూ ఉండేవారందరితో కలిసిపోలేకపోయే మీ అభిజాత్యం ఏమిటో మీరు ఒక దృష్టి పెట్టి లోపలికి పరికించాలి. పసిపాప రోజుకు 400 సార్లు నవ్వుతుంది. యువకులు కేవలం రోజుకు 17 సార్లు నవ్వుతారు. పెరిగి పెద్దయ్యాక అందరూ నవ్వడమే మానేస్తారు. హృదయాంతరాళం నుండి మీరు నవ్వడం లేదు. ఒత్తిడి వలన మీ వ్యధలను మీలోనే ఉంచుకోవడం వలన మీరు నవ్వడం లేదు. ఒత్తిడి లేకుండా, ఒత్తిడి లేని ప్రపంచంలో మనం ఉండలేమా? మొదట మనకొక స్వప్నం ఉండాలి, ఒక దూరదృష్టి ఉండాలి. దాన్ని సాధించడానికి ఇప్పుడు మనం పూనుకోవాలి. ప్రశ్న: ప్రస్తుతం సమాజంలో ఎంతో పోటీతత్వం ఉంది. పిల్లలు హాయిగా విశ్రాంతిగా ఉండడానికి సమయం లేదు. సమాజంలో వీళ్ళు నెగ్గుకొని రాలేరేమో అని భయం వేస్తున్నది. దీన్ని ఎలా పరిష్కరించాలి? వీరు గొప్పగా ఉండడానికి ఏదైనా మంత్రం ఉందా? శ్రీశ్రీ: పిల్లల్ని బలవంతంగా ముందుకు తోయవద్దు, వారిని ప్రశాంతంగా ఉండనివ్వండి. సంగీతం, ధ్యానం, కొన్ని ఆటలు ఇందుకు సహాయపడతాయి. ప్రశ్న: ఇతరులకున్న వస్తువులు తమకు ఉండాలని కోరుకుంటున్న పిల్లలను, వారితో పోల్చుకుని తమ కోరికలను సాధించుకోవాలనే పిల్లలను ఏ విధంగా పరిష్కార మార్గం వైపుకు తీసుకువెళ్ళాలి? శ్రీశ్రీ జవాబు: మేం ఇంతే ఇవ్వగలము, ఇంతకు మించి చేయలేమని పిల్లలకు మీరు చెప్పాలి. వారు వేరే వారితో తమను పోల్చుకోవద్దని నేర్పాలి. కానీ వారికి తప్పుడు ఆశలు రేకెత్తించకుండా చూసుకోవడం ముఖ్యం. అదే సమయంలో మీరు వారికి ఒక స్వప్నం రచించాలి. మీ కలలు నెరవేర్చుకోవాలంటే మీరు బాగా చదివి వృద్ధిలోకి రావాలని చెప్పాలి. సున్నితంగా నావారు అనే భావన కలిగిస్తూ పిల్లల్ని పెంచడం ఎంత ముఖ్యమైనదో ఇక్కడే తెలుస్తుంది. వాళ్ళకి బోధిస్తూ ఉండటం కంటే మీరు వారితో కలిసి ఆచరిస్తూ ఉంటే వారు కనీసం మిమ్మల్ని ప్రశ్నించరు. మీ పరిస్థితి వారికి తెలిస్తే అర్థం చేసుకుని మిమ్మల్ని ఏది బలవంతం పెట్టి అడగరు. మంచి అమ్మా నాన్న అవటం కంటే ముందుగా మీరు మంచి అత్తమామ అవ్వాలి, ఆంటీ అంకులు అవ్వాలి. అది మీ పిల్లల స్నేహ బృందానికి. వారితో బాగా సంభాషించండి, వారు చక్కగా వింటారు. మీ పిల్లల స్నేహితులకు మంచి అలవాట్లు లేకుంటే మీరు మార్పును తేగలరు. వారి తల్లిదండ్రుల కంటే మీరు మీ మాటలను ఎక్కువగా లక్ష్య పెడతారు. వారి తల్లిదండ్రుల కంటే వారు మీ మాటలను, అంటే మీ పిల్లల ఫ్రెండ్స్ మీ మాటలకు ఎక్కువగా లక్ష్య పెడతారు. అదేవిధంగా వేరే వారి తల్లిదండ్రులు తమ పిల్లలు కాని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవచ్చు.
ప్రశ్న: మన సంస్కృతిని పిల్లలకు ఏ విధంగా నేర్పాలి? వాళ్ళు రెండు సంస్కృతుల మధ్యన చిక్కుకున్నారు. ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు ఇద్దరికీ కష్టంగా ఉంది. జవాబు: శ్రీశ్రీ. వారాంతరంలో పిల్లల కొరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలి. దాని వలన వారు అర్థం చేసుకుంటారు. పిల్లలు హారతి ఎత్తటం వలన ఏమవుతుందని అడగవచ్చు. దైవత్వం చుట్టూ మన జీవితాలు పరిభ్రమిస్తాయని, దాని నుండి దూరంగా వెళ్ళవని వారికి అర్థమయ్యేలాగా బోధించాలి. కళ్ళకు హారతిని అద్దుకోవడం అంటే మనం ఆ కాంతిని స్వీకరించామని, ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ప్రసరింప చేసుకుంటున్నామని వివరించి చెప్పాలి. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారని చాలామంది ప్రశ్నిస్తారు. చాలా సులభం. దేవునికి రకరకాలంటే ఇష్టం. ఒకే రకమైన కూరగాయనో కాయగూరనో ఒకే రకమైన పండును ఆయన సృష్టించలేదు. ఎన్నో రకాలున్నాయి. అలాగే దైవత్వం ఎన్నో రూపాల్లో సాక్షాత్కరిస్తుంది. ఎందుకు భగవంతుణ్ణి ఒకే విధమైన వేషధారణలో ఉంచాలి? ఆయనకిష్టమైనవన్నీ వస్త్రాలని, బట్టల్ని ఆయన ఎంచుకోవచ్చు. మీరు మీ పిల్లలకు ఇదంతా వివరించాలి. మనం మానసిక ప్రశాంతత, నెమ్మది కొరకు తీర్థం తీసుకుంటాము. ఇది మనలో ప్రేమను పుట్టిస్తుంది. ప్రసాదం ఎందుకు? ఇది ప్రసన్నత, సంతోషాన్ని ఇస్తుంది. ఇలా వివరణ సాగాలి. మనం నుదుట బొట్టెందుకు పెట్టుకుంటాము అని అడుగుతారు. పిట్యూటరీ గ్రంథిని ఇది ఉత్తేజితం చేస్తుంది. అంటే థర్డ్ ఐ. మనం ఆలోచనల్లో పడ్డప్పుడు మన వేళ్లను నుదుటి మీద వేస్తాం. తప్పు చేస్తే తల వెనుక తట్టుకుంటాం. పిట్యూటరీ గ్రంథిని ఉత్తేజపరిస్తే మిగతా గ్రంథులని జీవంతం అవుతాయి. చందనంతో మగవారు కూడా తిలకం దిద్దుకుంటారు. ఆడవారు ఉద్రేకపరులు. వారి ఉద్రేకాలను అదుపులో ఉంచడానికి బొట్టు పెట్టుకోమని పాత రోజుల్లో ఆంక్ష పెట్టారు. చందన తిలక ధారణ వలన మనలో జాగరూకత, ఎరుక కూడా పెరుగుతుంది. ఇదంతా విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల వలన నిరూపించబడినది. కర్ణాటక రాష్ట్రంలో పెళ్ళిళ్ళలో అద్దం కలశం అని వేడుక ఉంది. పెండ్లిళ్లలో అద్దం కలశం అని వేడుక ఉంది. వారు కలశం నీళ్లతో నింపబడి మామిడాకుల పైన కొబ్బరికాయ ఉంచిన బిందెను కలశం అంటారు. అద్దం పట్టుకుని ఆహ్వాన వేదిక దగ్గర పెండ్లి వారికి అద్దాన్ని చూపుతుంటారు. తమను తాము అద్దంలో చూసుకున్నవారు చిరునవ్వు నవ్వుతుంటారు. కోపంగా ఉన్నవారికి అద్దం చూపగానే వారి కోపం ఆవిరైపోతుంది. అసలు ఉద్దేశ్యం వారిని వారు ఆనందంగా చూసుకోవాలనుకోవడమే. అందుకే అందరూ ఆహ్వానితులకు అద్దం చూపడం, కోపం, దురాశ, అసూయ వంటి విపరీత భావాల్ని ఆ పెళ్లి సందడిలో ఉన్న వాతావరణం నుండి దూరంగా పంపించడానికి ఈ పద్ధతిని అనుసరించారని అక్కడ వారి నమ్మకం. తర్వాత కలశం చూపుతారు. వ్యక్తిలోని పూర్ణత్వానికి సంకేతం. అద్దంతో వక్రీభావాలను పారద్రోలి పూర్ణత్వం ప్రకటించబడుతుంది. ఉపాధ్యాయుల ప్రశ్నలు. ప్రశ్న: ప్రేరణ నేర్పించగలమా? జవాబు: శ్రీశ్రీ. ప్రేరణ అనేది బాహ్యంగా దేన్నైనా వ్యక్తిలో చొప్పించేది. ఆసక్తి వ్యక్తిలో స్వాభావికంగా ఏర్పడేది. మనం వ్యక్తిని ప్రేరేపించవచ్చు, కానీ అది కొంతకాలం వరకు నిలుస్తుంది. ఒక బహుమతినిచ్చి ప్రేరేపించవచ్చు, అది కొంతకాలమే నిలుస్తుంది, కానీ ఎక్కువ కాలానికి నిలవదు. ఆసక్తి జీవితాంతం వరకు నిలుస్తుంది. ప్రశ్న: మనం విద్యార్థులను ప్రేరేపించే సమయంలో వారు దేన్ని ముఖ్యంగా లక్ష్య పెట్టాలి? జవాబు: శ్రీశ్రీ. వారిని కలలు కనమని చెప్పాలి, కథలు చెప్పాలి. ఆదర్శం కొరకు పాటుపడే కథలతో, జీవించడానికి అవసరమైన నైతిక విలువలు గల ఘటనలతో ఆసక్తి కలిగించాలి. వారి ముందొక ఆదర్శం ఉంటే వారికి మార్గదర్శకులు లభిస్తారు. ఇందులో ఒక లాభం ఉంది, ఒక నష్టం కూడా ఉంది. ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్న తర్వాత పిల్లలు వారంత ఎత్తుకు తాము ఎదిగి అంత విజయాలు సాధించడం అసాధ్యం అనుకోవచ్చు. ఇది చాలా కష్టతరమని, తమకు అంత సత్తా లేదనుకోవచ్చు. ఇది ఆ ఆదర్శం నుండి వైదొలగడానికి ఒక సాకు మాత్రమే. ప్రార్థన వలన దీని నుండి బయటపడవచ్చు. ఇక్కడ ప్రార్థన అంటే కృతజ్ఞతా భావంతో వారిని అభిమానించటం. ఇది ధన్యవాదాలు సమర్పించినట్లు. మిమ్మల్ని మీ అంతరంగంలో గ్రహింపు పెంపొందించేట్లుగా చూపగలిగే మహా గొప్ప గుణం ఇది. కేవలం ఆరాధించటం వలన మీరు వాస్తవికతకు దూరమైపోవచ్చు. కానీ ఆరాధించవలసిన మార్గదర్శి లేకపోతే మీరు చీకట్లో తచ్చాడుతూ మానసికంగా
కుంగుదలకు గురి కావచ్చు. స్కూలు పిల్లలకు, కాలేజీల యువతకు ఆదర్శప్రాయుడు లేకపోవడం వలన ఈ రోజుల్లో ఈ కుంగుదలకు గురవుతున్నారు. సరైన ఆదర్శప్రాయులు లేకపోవడం పెద్ద సమస్య. మార్గదర్శి లేకపోతే మీరు ముందుకు సాగలేరు. పిల్లలకు తమ తల్లిదండ్రులలో, మిగతా పెద్దలలో ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన గొప్ప గుణాలేవి కనిపించవు. ఒక నదికైనా తీరుగా ప్రవహించడానికి ఏ విధంగా ఒక దిశ అవసరమో అదే విధంగా జీవించడానికి కూడా ఒక దిశ నిర్దేశం కావాలి. పిల్లలు యువత ఆదర్శప్రాయుల కోసం చూస్తుంటారు. తరచుగా ప్రఖ్యాతిగాంచిన పాశ్చాత్య నృత్యం చేసేవారిని, చలనచిత్ర నాయకులను, క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుంటారు. ఎంటీవీలో కనబడే వారిని కూడా ఆదర్శంగా ఎంచుకుంటారు. ఎవరో ఒకరిని ఆదర్శంగా ముందు ఉంచుకోకపోతే వారికి జీవితం ముందుకు పోతున్నట్లు అనిపించదు. ఇది సహజమే. దీనివలన లాభ నష్టాలు రెండూ ఉంటాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు సజీవమైన ఆదర్శమూర్తులుగా ఉండగలరు. దాని అర్థం ఉపాధ్యాయులు విద్యార్థులు తమని ఆదర్శమూర్తులుగా అభిమానించాలని కోరుకోవడం కాదు. వాస్తవంగా ఆరాధింపదగిన వారు తమను ఇతరులు ఆరాధిస్తున్నారా లేదా అని పట్టించుకోరు. మానవత విలువలను బోధించడమే కాక వాటిని మీరు పాటిస్తున్నట్లు అందరూ చూడవలసిన అవసరం ఉంది. పిల్లలకు ఆదర్శ వ్యక్తులు ఉండటం, ఒక లక్ష్యం ఉండటం చాలా మంచిది. దానివలన ఆరాధించే గుణం వారిలో పెరుగుతుంది. ఆరాధన అంటే కృతజ్ఞతాభావం, ప్రేమ, విశ్వాసం, నమ్మకం. అంతరంగంలో లోతుగా ఏర్పడే ఆ భావాలకు ఒక వ్యక్తీకరణ కావాలి. కృతజ్ఞతను వ్యక్తం చేయటం మంచిది. కృతజ్ఞత, పరస్పర గౌరవ భావన లేకుండా భూప్రపంచంలో గొప్పగా జీవించటం సాధ్యం కాదు. మనలో ఆరాధన భావాన్ని ప్రతివారు ఇతరుల పట్ల పరస్పరం కలిగేట్లు చూడాలి. పాశ్చాత్య దేశాల్లో ఈ ఆరాధన అనే ఊహను ఎన్నో సంవత్సరాలు పట్టించుకునేవారు కారు. ఈ ధోరణి తూర్పు దేశాల్లో కూడా వ్యాపించసాగింది. దీన్ని ఖండించడం కంటే పెంచడానికి చూడాల్సిన అవసరం ఉంది. మనం మనుష్యులను గౌరవించడం, ఆరాధించడం నిలిపివేసినందువలన మన సమాజంలో ఎక్కువ హింసకు తావు ఏర్పడింది. తుపాకులు పట్టుకుని అటూ ఇటూ తిరిగే వాళ్ళలో కొంచెం గౌరవం, ఆరాధనా భావం ఏర్పడి సాటి మనుష్యులతో సక్రమంగా ప్రవర్తిస్తే ఆ తేడా ఎంత బాగుంటుందో కొంచెం ఊహించి చూడండి. ఎవరు దేన్ని ఆరాధిస్తున్నారన్నది ప్రశ్న కాదు. చెట్టో పుట్టో మనిషో లేక మంచి చిహ్నమో ఆరాధనా భావం కలిగిన ఉండటం ముఖ్యం. పాశ్చాత్య సంగీతకారులను ఆరాధించినా కూడా ఏమీ సమస్య కాదు. ఆ భావం అంతరంగంలో నుండి సత్యంగా పెళ్ళిపికి రావాలి. అదే ముఖ్యం. ఆదర్శంగా తీసుకుని అభిమానించి ఆరాధించడాన్ని మనం చిన్న చూపు చూడకూడదు. తూర్పు దేశాల్లో తల్లిని ప్రతిదినం పిల్లలు ఆరాధించే సాంప్రదాయం ఉంది. తర్వాత తండ్రిని, తర్వాత గురువును, ఆ పైన ఇంటికి వచ్చిన అతిథిని ఆరాధించే నియమం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే నియమం ఉంది. రోజు మొత్తంలో పిల్లలు తల్లిదండ్రులతో వాదులాడుతుండవచ్చు. కానీ ప్రతి ఉదయం తల వంచి వారు ఆరాధనా భావంతో అభివాదం చేస్తారు. కాబట్టి రాజీ పడతారు. మళ్ళీ గొడవలు పడ్డా తాజాగా ప్రతిరోజున ఆరంభిస్తారు. జీవితానికి ఎన్నో వన్నెలున్నాయి. వాటన్నింటితో మనం జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలి. ఇప్పటి కాలంలో మనం అందరికీ ఆరాధించమని, అభిమానించమని, స్తుతించమని నేర్పించాల్సిన అవసరం ఉంది. ఆరాధన, కృతజ్ఞతాభావం, ప్రేమ, పొగడ్త వీటి గురించి మీరు అనుమానించకూడదు. దానికి బదులు హింస, అజ్ఞానం, అశ్లీల సంభాషణ, క్రోధం, విసుగు, మీ చుట్టూ ఉన్న వీటి గురించి మీరు అనుమానించాలి. ప్రశ్న: ప్రస్తుతం కాలేజీల్లోని అధ్యాపకులు విద్యాబోధన ఒక వ్యాపారమని, విద్యార్థులు వారి గ్రాహకులని అంటున్నారు. ఏది సరైన పద్ధతిగా నిర్ణయించాలి? శ్రీశ్రీ: వ్యాపారానికి మనం తగినంత గౌరవం ఇవ్వలేదు. ఏదైనా వ్యాపారం అనగానే దాన్ని చిన్న చూపు చూస్తాం. ఆధ్యాత్మికత వ్యాపారం అయిందని దాన్ని దుయ్యబడతాం. అదే విధమైన ధోరణి మనకు రాజకీయాల పట్ల కూడా ఉంది. వ్యాపారం అంటే అదేదో అంటరాని భయంకరమైన వ్యవహారమైనట్లుగా ప్రవర్తిస్తాం. ఈ ధోరణి మన నాగరికత, దేశం, సమాజంపై దుష్ప్రభావం చూపింది. చాలా కొద్దిపాటి వనరులతో పోర్చుగీసు దేశం దక్షిణ అమెరికా దేశంలో పెద్ద భాగాన్ని కైవసం చేసుకున్నది. పోర్చుగల్ మహారాష్ట్రం అంత పెద్దది కూడా కాదు.
బహుశా కేరళ రాష్ట్రం అంతగా ఉండవచ్చు. ఈ పోర్చుగీస్ దేశస్తులు వెళ్ళి బ్రెజిల్ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. మధ్యప్రదేశం అంత పెద్దదైన స్పెయిన్ దేశం దక్షిణ మధ్య అమెరికాలను స్వాధీనపరుచుకున్నది. ఇదంతా వ్యాపారాన్ని వారు గౌరవించినందువలన జరిగింది. వ్యాపారం అంటే అదేదో నేరమైనట్లు తీసివేయడం మన దేశంలో సాధారణమైంది. వ్యాపారం నేరమని ఎప్పుడు చూడకూడదు. దాని గౌరవం స్థాయిని వ్యాపారానికి ఎప్పుడు ఇవ్వాలి. ఈ దేశం ఏ ఇతర దేశాన్ని వ్యాపారంలోనూ వాణిజ్యంలోనూ కైవసం చేసుకోలేదు. మన విజ్ఞత ఉత్తరానికి తూర్పుకు దూర ప్రాంత తూర్పుకు పయనించింది. అందరూ ఇక్కడకు వచ్చి వస్తువులను తీసుకువెళ్ళి పలు చోట్ల విక్రయించుకునేవారు. మన వ్యాపారులు సుదూర ప్రాంతాలకు దేశ విదేశాలకు వెళ్ళలేదు. మన సంస్కృతిని మనం ఎప్పుడు బయటకు తీసుకువెళ్ళలేదు. కానీ ప్రస్తుతం మనం వేరే విధంగా పద్ధతిని మార్చుకోవలసి ఉంది. వ్యాపారాన్ని గౌరవించవలసి ఉంది. ఒక విద్యా సంస్థను నడపవలసి వస్తే వ్యాపార సంబంధితమైన మస్తిష్కం ఉండాలి. లేకపోతే ఆ విద్యా సంస్థ వృద్ధి చెందదు, లేక కనీసం నిలదొక్కుకోదు. అదే సమయంలో మానవత విలువలను పెట్టేయకూడదు. వ్యాపారానికి మానవత విలువలకు మధ్య సమన్వయం సాగిస్తూ విద్యా సంస్థలను పోషించవలసి ఉంటుంది. మీ గ్రాహకులను మీరు దేవుళ్ళ వలె గౌరవించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు అసలు సిసలైన వ్యాపారవేత్త. కాబట్టి ప్రధాన అధ్యాపకులు విద్యార్థులు లేక పిల్లలు గ్రాహకులు అనుకుంటే ఏమీ పట్టించుకోనవసరం లేదు. గ్రాహకులు దేవుళ్ళని వారికి తెలియాలి. వారికి గ్రాహకుడు దేవుడైతే ఇబ్బంది ఏమీ లేదు. వారు దాన్ని వ్యాపారం అని భావించవచ్చు. ప్రశ్న: తప్పులు చేయటానికి భయపడడం మేము ఎక్కడ నేర్చుకున్నాం? శ్రీశ్రీ: చాలామందికి తప్పు చేయడానికి భయం లేదు. చాలామంది విద్యార్థులు బడి నుండి బయటపడి హింసకు పాల్పడతారు. లెక్కల ప్రకారం ఉత్తర అమెరికాలో 30% మంది పిల్లలు ఏదో ఒక రకమైన హింసలో పాలు పంచుకుంటున్నారట. ఇది చాలా పెద్ద సంఖ్య. తప్పులు చేస్తున్నామనే భయం లేకపోవడం వల్లనే వారిలాంటి హింసలకు పాల్పడుతున్నారు. మరో 30% తప్పు చేసేందుకు భయపడే వాళ్ళు ఉంటారు. వారిలో సాహసమైన పనుల్లో చొరబడ్డం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారు. మనం సమతుల్యంలో ఉండాలి. తర్వాత జరిగే పరిణామాల వలన మనం తప్పు చేయటానికి భయపడతాం. మనల్ని శిక్షిస్తారని లేక పరిణామాలు హానికరమైనవని మనం అనుకుంటాం. తరచుగా శిక్షలను అనుభవించిన వారికి పరిణామాల గురించి భయం ఉండదు. భయాన్ని మొత్తంగా తీసివేయకూడదు కూడా. భయం భోజనంలో ఉప్పు లాంటిది. భయం అందరినీ వాళ్ళ వ్రేళ్ల మీద ఉంచుతుంది. భయం మంచిదే. వారి కాళ్ళను భూమి మీద నిలుపుతుంది. భయం ఒకంత మేరకే అవసరమవుతుంది. ఎక్కువగా ఉప్పు ఉంటే భోజనం తినలేకపోతారు. అదేవిధంగా అసలు ఉప్పే లేకపోతే కూడా ఆ భోజనం రుచి పచి లేదు, తినలేరు. భయం సంగతి అంతే. భయం లేకపోయినా ఆ జీవితానికి అర్థం ఉండదు. భయం ఎక్కువగా ఉన్నా ప్రమాదమే. భయం అనేది సమపాలనలో ఉండాలి. ఎదగడానికి కాస్తంత భయం కావాల్సిందే. ప్రకృతి మిమ్మల్ని అలా నిర్మించింది. దారిలో ఒకవైపుకు మీరు బండ్లు నడుపుతారు. అలా చేయకపోతే అర్ధాంతరమైన అఘాతమేదో జరుగుతుందని భయం ఉంటుంది. త్రోవలో ప్రక్కకు నడుస్తారు. ఆకుపచ్చ దీపం వెలిగిన తర్వాత బండ్లు నడుపుతారు. అంటే సిగ్నల్స్. ఇదంతా భయం వలననే చేస్తారు. బొత్తిగా భయం అనేది లేకపోతే మీరు ఏ చట్టాలను పాటించరు. భయం వలనే చట్టాలను పాటిస్తారు. అది మంచిది. కానీ ఎక్కువ భయం ఉంటే అది సహాయపడదు. ఆహారంలో ఉప్పులాగా భయం కూడా మీకు సరిపడినంత మాత్రమే సమపాలలో అవసరం. ప్రశ్న: నేను బోధించే సమయంలో పిల్లల పరస్పర చెడు ప్రవర్తన గురించి శ్రద్ధ తీసుకుంటాను. వారు మాకు అది మామూలు ధోరణి అని అంటుంటారు. కానీ నాకు వారి తీరు, వారు వాడే భాష చాలా చౌకబారుగా అగౌరవపరిచేదిగా ఉంటుంది. జవాబు: శ్రీశ్రీ: అటువంటి పిల్లలను శారీరకమైన కార్యక్రమాల్లో కసరత్తు శిక్షణలో సమయం గడపనిస్తే వారి ఉద్రేకాలు, చౌకబారు తిట్లు తక్కువ అవుతాయి. సాధారణంగానే శారీరక క్రమశిక్షణ నేర్చుకుంటున్న పిల్లలు ఎక్కువ శారీరక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎక్కువగా నోటికి పని కల్పించి అసభ్యకరంగా మాట్లాడరు. ఎప్పుడు శరీరానికి శ్రమ లేకుండా కూర్చుని ఆటలాడుకునే పిల్లలతోనే సమస్య వస్తుంది. వారు కాస్త ఎక్కువగానే అభ్యంతరకరమైన భాష వాడుతారు. వారు మిమ్మల్ని అగౌరవపరిచినా లేక అశ్లీలమైన భాష మాట్లాడినా వారిని అనుకరించాలి. అలాంటి పనులు చేసేటప్పుడు వారు ఎలా కనిపిస్తారో వినిపిస్తారో పోల్చుకోమని చెప్పి అదేమైనా బాగుందా అని వారిని ప్రశ్నించాలి.
వారు ఆ విధంగా ఉండే రూపం వారికి నచ్చదు కనుక మానేస్తారు. మీరు ఆ విధంగా వాళ్ళను అనుకరించవచ్చు, లేదా వారు చేసే పనులు హాస్యాస్పదంగా చేసి అందరి ముందు వారిని ఎగతాళి పట్టించవచ్చు. అప్పుడు అది అంతా ఒక ఆటగా తయారవుతుంది, ఒక హాస్యపు రంగు పులుముకుంటుంది. ఒత్తిడిగా లేక అసంతోషంగా ఉండదు. అప్పుడు మీరు తక్షణమే దాన్ని ఆపివేయాలి. వారి దుర్భాషలను కట్టడి చేయడానికి ఇప్పుడు మీకు మరింత ప్రభావవంతమైన మార్గం లభించింది. అందరూ మీ వెనుక ఉన్నారు, లేకపోతే మీరు అల్లరి చేసేవాడిని మాత్రం మందలిస్తే వాడు వెనుక ఒక గుంపు ఉండే అవకాశం ఉంది. కాస్త హాస్యం జోడించి మీరు వాతావరణాన్ని మార్చవచ్చు. అది మీకు లాభకారి. అందరు విద్యార్థులను నవ్వు ఏకం చేస్తుంది కనుక అందరూ మీ వెనుక ఉంటారు. తరగతులు నడపడానికి ఈ నైపుణ్యం కావాలి. అగౌరవాన్ని గౌరవంగా మార్చే మహామంత్రం హాస్యం. సలహాలు ఇవ్వటం, విజ్ఞత ప్రదర్శించడం ఇక్కడ ఏమాత్రం పని చేయవు. ఒక్కోసారి కొందరు మొరటతత్వం గల విద్యార్థులు ఉంటారు. వారి మీద ఈ హాస్యం పనిచేయదు. అప్పుడు మీరు చర్య తీసుకోవాలి, ప్రతిచర్య కాదు. మౌనం ఒకంత పని చేయవచ్చు. వారిని పరిగణనలోకి తీసుకోకూడదు, అలా వదిలేయాలి. అది పని చేయకపోతే మీరు గట్టిగా మందలించవచ్చు. మీరు కేంద్రంలో సమతుల్యంలో ఉంటూ ఈ పరిస్థితిని సమర్థించుకోవాలి. భేదాభిప్రాయాలు హద్దు దాటకూడదు. ప్రశ్న: చదువు మీద శ్రద్ధ లేక చదువు లేని తల్లిదండ్రులు గల పిల్లలకు ఏ విధంగా ప్రేరణనివ్వాలి? శ్రీశ్రీ: చదువును శ్రవణ దర్శన మాధ్యమం ద్వారా ప్రీతికరంగా కట్టిపడేసేట్లుగా చేయాలి. తరగతి గదిలో కూర్చుని గంటల కొలది మాట్లాడుతూ ఉంటే పిల్లలు నిద్రపోతారు. వారికేదో చూపిస్తూ బోధన విధానంలోకి వెళ్తే వారు ఎక్కువ ఉత్సాహంగా నేర్చుకుంటారు. ఇజ్రాయెల్ దేశస్థులు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నారు. ఈ మధ్యన నా జెరూసలేం యాత్రలో వారు నాకు వారి దేశ చరిత్రను కేవలం 20 నిమిషాల్లో స్పష్టం చేసే ప్రదర్శన చూపించారు. మోసెస్ కాలం నుండి ప్రస్తుతం వరకు కంటితో చూస్తున్న సన్నివేశాలలో మీరున్నట్లుగానే మీరు భావిస్తారు. అట్టి దృశ్యావిష్కరణ చూసిన విద్యార్థి చరిత్రను అనుభవిస్తాడు. చరిత్ర చదివి తారీఖులు గుర్తుపెట్టుకుని ప్రస్తుతానికి అవసరం లేని తలభారాన్ని తలకెక్కించుకొని అవసరం లేదు. అంతేకాకుండా అంతే బాగా గుర్తుంచుకుంటాడు. కంప్యూటర్ సహాయంతో చరిత్ర పాఠాలు, భూగోళం, రసాయన జంతు శరీర విజ్ఞాన శాస్త్రాలను ఎప్పటికప్పుడు కొత్త వాటితో సంకలనం చేసి నేర్పించవచ్చు. ఈ రోజుల్లో ఇవన్నీ చేయడానికి మన దగ్గర కావాల్సిన సాధనాలున్నాయి. పరస్పరం ప్రతిదీ చర్చించుకుంటూ ఈ రోజుల్లో నేర్చుకోవచ్చు. దీనివలన పెద్ద ఎత్తున తేడా తెలుస్తుంది. ప్రశ్న: పిల్లల్లో ప్రవర్తన లోపాలు ఉండటం వలన ఇతర పిల్లలు వీళ్ళను వేరుపరిచేటప్పుడు ఏం చేయాలి? శ్రీశ్రీ: పిల్లలందరినీ ఒక వృత్తాకారంలో కూర్చోబెట్టాలి. ప్రవర్తన లోపం ఉండే విద్యార్థిని మధ్యలో ఉంచి అందరినీ ఆ పిల్లవానితో చేతులు కలపమనాలి. పిల్లల్ని ఆ అబ్బాయితో లేదా అమ్మాయితో కలిసి నృత్యం చేయించాలి. అందమైన శుభాకాంక్షలు రాసి వారికి ఇప్పించాలి. మిగతా పిల్లలతో ఈ అబ్బాయిలు లేదా అమ్మాయిని విషయం చర్చించాలి. ఏం చేస్తే బాగుంటుంది అని సలహా తీసుకోవాలి. మీరందరూ వారిని వేరు పెట్టేస్తే వాళ్ళకు బాగుండదు అని చెప్పాలి. దీనివలన మిగతా పిల్లల్లో దయ బయటపడుతుంది. మీరు నాకొక సహాయం చేసి పెట్టండి. ఆ అబ్బాయి లేదా అమ్మాయికి పువ్వో పండో ఇచ్చి పలకరించండి అని మిగతా పిల్లలను అడగండి. ఇలా మీరు అడిగితే పిల్లలకి గర్వంగా అనిపిస్తుంది. అప్పుడు ఆ వెలివేసిన పిల్లలతో జట్టు కలుపుతారు. సహాయం అవసరమయ్యే అబ్బాయో అమ్మాయో ఉపాధ్యాయుల మాట వినకపోవచ్చు, కానీ తన తోటి పిల్లల్లో ఒకరి సలహా పాటించవచ్చు. ఏ స్నేహితుడు నేర్పిస్తున్నాడో లేక మాట్లాడుతున్నాడో అతను కూడా నేను ముఖ్యమైన పని చేస్తున్నందువలన ముఖ్యమైన వాడిని అని భావించవచ్చు. ఈ పద్ధతి వలన ఇద్దరు అభివృద్ధి చెందుతారు. సహాయం చేసేవారు, సహాయం తీసుకున్నవారు, తోటివారు విద్యాంశాలే కాక ప్రవర్తన రీతులు కూడా నేర్పించినట్లు అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం పెరుగుతున్న యువత సహాయపడటం అనే సంస్కృతిని అలవర్చుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు అవుతారు. మానవత విలువలను వారికి బోధించడం మన కోరిక మాత్రమే కాక దాన్ని మనం కర్తవ్యంగా తీసుకోవాలి. ప్రస్తుతం సమాజం పిల్లల్లో హింసాబీజాలను నాటుతోంది. వారి ఆట వస్తువులు హింసకు దారితీసేవిగా ఉన్నందువలన అవి చాలా అసహ్యమైనవి. హింస వారి తత్వంలో పెరుగుతున్నది. వారు అంతర్గతంగా గొప్ప గుణాలతో లేరు. టీవీ చూడటం వలన పిల్లల హింస పట్ల
స్పందించే తీరు సవ్యంగా ఉండటం లేదు. సినిమాలేమిటి, హాస్యాన్ని పుట్టించే దృశ్య చిత్రాలు, కార్టూన్లు కూడా హింసనే చూస్తున్నాయి. పిల్లల ఆత్మలో అంతరంగంలో హింస అనేది లోతుగా వెళ్ళి గూడు కట్టుకుంటున్నది. ఇతరులను గుద్దేయడమో విరిచివేయడమో కొంతమేరకు జరగనేకూడదని అనడం లేదు. కానీ హింస ఎక్కువైతే దాని ప్రభావం పిల్లల అంతరంగంలో సన్నని అలజడిని సృష్టిస్తుంది. పిల్లలు పెద్దవారై 10-15 ఏళ్ళ వాళ్ళయ్యాక ఈ ఒత్తిడిని వాళ్ళ ముఖాల్లో పసికట్టవచ్చు. వారు ఆనందంతో చిందులేసేట్లో హాయిగా ఉండేనట్లు ఉండరు. లోపల ఏదో కుంచుకుపోయినట్లు అగుపిస్తారు. సకారాత్మకమైన అభివృద్ధిని కలిగించడానికి మనం ఏదో చేయాల్సి ఉంది. మన బళ్ళల్లో, మన విద్యాలయాల్లో అహింస గురించి నేర్పటం పూర్తిగా మానుకున్నారు. దయ, సేవాభావంతో నిండిన యేసుక్రీస్తు బుద్ధుని గాథలు చెప్పాలి. ఇది వారిలో సకారాత్మకత నింపుతుంది. ప్రతి జంతువులో పిల్లలు ప్రాణం ఉద్రేకాలు చూస్తారు. వారికి ఏనుగు మాట్లాడుతుంది, ఎలుగుబంటి, తేనెటీగ, అన్ని ప్రాణాలు అంతే. ప్రతి దానిలో జీవాన్ని గుర్తించటం వారి జన్మ జాతగుణం. ప్రపంచంలో ఏ ప్రదేశానికి చెందిన పిల్లలైనా అన్ని రకాల ప్రాణుల్లో జీవం ఉద్రేకాలు చూస్తారు. పిల్లలు మూగజీవులతో ఫ్రెండ్షిప్ చేస్తారు ఇష్టంగా. ఇది ఎంతో సహజమైనది. చిన్నప్పుడు మనం బల్లిని చంపితే బల్లిగా పుడతామని చెప్తారు. చంపటం అనేది చాలా సున్నితమైన విషయం. ఒక చెట్టును ఎవరైనా నరికేస్తే అక్కడ 5 చెట్లు నాటాలి. అలా చేయకపోతే జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి విశ్వాసాలు మనలో లోగడ ఉన్నాయి. తరగతి గదులు ఇటువంటి మంచి విలువలు నింపడానికి అనువైన స్థానాలు. పిల్లలు తరగతుల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు కనుక అక్కడే అనువుగా ఉంటుంది. ఉపాధ్యాయులు హింస చాలా అసహ్యకరమైనదని నేర్పాలి. అహింస గురించి ప్రేరణ కలిగించే ఉదాత్తమైన కథలు బోధించాలి. దయ అనేది చాలా గౌరవప్రదమైన గుణమని నేర్పాలి. దీనివలన వారిలో మార్పును చూడవచ్చు. పిల్లల్లో సకారాత్మకమైన ఉత్తేజం కలిగించే మానవతా విలువలను ప్రోత్సహించి హింస పట్ల అయిష్టత కలుగజేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. సీతకు ఒక చిలుకతో సున్నితంగా వ్యవహరించమని పిల్లలకు నేర్పితే ప్రతి ప్రాణి యొక్క జీవితాన్ని వారు గౌరవిస్తారు. పంచుకోవడం గురించి వారికి విస్తారంగా తెలియజేయాలి. వారి దగ్గర ఉన్నది ఏదైనా అందరితో పంచుకునేట్లుగా ప్రోత్సహించాలి. మరీ చిన్నపిల్లలు వస్తువులను వాళ్ళు అట్టిపెట్టేసుకునే తత్వం కలిగి ఉంటారు. చిన్నప్పటి నుండే వారికి పంచుకోవటం అలవాటయ్యేలాగా తర్ఫీదునివ్వాలి. తీపి మిఠాయిలు నుంచిన డబ్బా తీపి మిఠాయిలుంచిన డబ్బా వారి చేతిలో పెట్టి అందరికీ పంచమని నేర్పించాలి. పంచుకోవటం సహజ ప్రక్రియ. అది పిల్లల్లో ఏర్పరిచి పెరిగేటట్లు చూడాలి.